ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారతదేశం పాకిస్తాన్ టెర్రరిస్ట్ సైట్స్ మీద అటాక్ చేసింది కదా. అందులో మసూద్ అజర్ అనే టెర్రరిస్ట్కి సంబంధించి మొత్తం 14 మంది చనిపోయారు. వీడు టెర్రరిస్ట్ అని మనం చెప్పడం కాదు, యుఎన్ఏ డెసిగ్నేట్ చేసింది వీడిని టెర్రరిస్ట్ కింద. అయితే యుఎన్ డెసిగ్నేట్ చేసిన టెర్రరిస్ట్ ఫ్యామిలీ మెంబర్స్, వాటికి సంబంధించిన వాళ్ళందరూ చచ్చారు, టెర్రరిస్ట్లే వాళ్ళు కూడా. వాళ్ళు చచ్చిన కారణంగా 14 మంది చచ్చారు కదా. ఈ 14 మందికి చచ్చిపోయారు కదా. దీనికి పాకిస్తాన్ పబ్లిక్ ఫండ్ నుంచి 14 కోట్లు ఇస్తుంది, మనిషి ₹1 కింద ఇచ్చింది. ప్రజలు చచ్చిపోతే ఇవ్వరంతా, టెర్రరిస్ట్ చచ్చిపోతే ఇచ్చింది. పాకిస్తాన్ గవర్నమెంట్ అనేది ఇచ్చింది. మళ్ళీ దీన్ని ప్రపంచం అంతా చూస్తూనే ఉంటుంది, ఎవ్వరు ఏమీ అనరు. అమెరికా చూస్తూనే ఉంటుంది, యూకే చూస్తూనే ఉంటుంది, చైనా చూస్తూనే ఉంటుంది. ఇది యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అయినా కానీ వాడు పాకిస్తాన్లోనే ఉన్నాడు. వీడు అసలు అప్పగించాలి, ఇద్దరు భారతదేశానికో లేకపోతే అమెరికాకో యుఎన్కో అప్పగించాలి, ఇదిగో టెర్రరిస్ట్ నా దగ్గర ఉన్నాడని చెప్పి.